ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళు తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు అవాండాలు వేయటమా, ఇంకోటి మాట్లాడటమా అది సహజ పరిణామం. కాకపోతే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రాప్ లోకి ప్రభుత్వం ఎందుకు పడింది అనేది నా క్వశ్చన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు, మీకు తెలిసినంత మాత్రం ప్రభుత్వానికి తెలియలేదా? ఇంకా అసలు కంప్లీట్ కాలేదు. సుప్రీంకోర్టు జడ్జిలు రకరకాలు మాట్లాడతారు. వాళ్ళు విచారణలో భాగంగా సో మెనీ క్వశ్చన్స్ అడుగుతారు కదా. అదే అంటున్నా, ఆ విషయం ప్రభుత్వానికి తెలిసినప్పుడు సిట్టు విచారణ ఎందుకు ఆపేసింది? ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు? మీరు తీసుకోబట్టి ఇప్పుడు ఇన్ని మాటలు వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు జడ్జిలేమి పైనుంచి కిందికి ఊడిపడిన వాళ్ళు కాదు. వాళ్ళకేం దురుద్దేశాలు ఉన్నాయని నేను చెప్పట్లా. కానీ వాళ్ళు మానవ మాత్రలే, వాళ్ళకి రకరకాల అనుమానాలు వస్తుంటాయి. అనుమానాలన్నింటినీ అడిగి క్లియర్ చేసుకుంటారు వాళ్ళు. ఎప్పుడు జరిగేది అదే కదా. అసలు ఏంటనేది వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు ఇదేంటి 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 అని అడుగుతారు. అడిగిన దానికి ప్రతిదానికి కూడా మనం రెస్పాండ్ అయిపోవాలి అంటే, ప్రభుత్వం రెస్పాండ్ అయిపోవాలంటే ఎక్కడి దాకా వెళ్తుందో తెలిసేది. అసలు ప్రతి కేసులోనూ రకరకాల జడ్జిలు రకరకాల, ఈ కేసు కాదు, ప్రతి కేసులోనూ రకరకాల జడ్జిలు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటిని కూడా ప్రభుత్వం రెస్పాండ్ అయిపోతుంటుందా? ఇక్కడ ఎందుకు రెస్పాండ్ అయింది? ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకు రెస్పాండ్ అవ్వకూడదు? ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? మీరు మీ వాదన పూర్తయింది. అసలు మీ వాదన చెప్పారా? చెప్పకుండానే మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళు ఏదో అబ్జర్వేషన్, వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది, వాళ్ళు అడిగారు. దానికి అవతలాలు ఏది చెప్తారు? సెకండ్ ఒపీనియనా, థర్డ్ ఒపీనియనా, 10 ఒపీనియన్లు తీసుకోమని చెప్తారు. ఒక జడ్జి చెప్తారు. ఏముంది దానికి ఎందుకు మీరు తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు మీరు చెప్తారు రేపు. అది చెయ్యాలి. కానీ మీరు సిట్ని ఎందుకు ఆపేశారు? తీర్పు వచ్చేదాకా కూడా, తీర్పు మిమ్మల్ని ఆపమని అక్కడ చెప్పింది, మిమ్మల్ని సుప్రీంకోర్టు మిమ్మల్ని ఆపమని చెప్పలేదు. ఈ 2 రోజుల్లో ఇంకా అనేకమైన విషయాలు బయటకు వచ్చేవేమో. సిట్ కనుక ముందుకెళ్ళుంటే సార్ ఆపుతున్నారు మీరు. సార్ ఒక్క చిన్న కరెక్షన్, సిట్ విచారాన్ని కంప్లీట్ అయిన తర్వాత శ్రీరామ్ గారు ఒకే ఒక మాట, యువర్ మెసేజ్ షుడ్ నాట్ గో రాంగ్ వే. సిట్టు విచారణ ఆపలేదు. సిట్టు విచారణ కేవలం 3వ తేదీ దాకా మాత్రమే పోస్ట్ పోన్ చేశారు. సిట్టు కేవలం రేపు కేంద్ర ప్రభుత్వం సిబిఐనో ఇంకోటినో ఇస్తే, దీనికంటే ఇంకా పెద్దది ఇస్తే ఓకే. రావడమే లేట్ వచ్చింది కొంచెం. నేననేది అదే అండి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పనివ్వండి, మీరెందుకు డెసిషన్ తీసుకుంటున్నారంటున్నా. అలాగైతే అసలు సుప్రీంకోర్టు చెప్పేదాకా వ్యవస్థ సార్ మనకంటే సార్ రాష్ట్రానికంటే పెద్ద వ్యవస్థలు ఒక మాట పాస్ చేసినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత మాది. మేము గౌరవిస్తాం. మా గౌరవం ఇవ్వడం అనేది మా యొక్క గవర్నమెంట్లో ఉన్న అది డిఎన్ఏ. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్కి, ఇది ఓకేనా, దీనికంటే ఇంకా ఎక్కువ ఏమన్నా ఇస్తారా, ఇదే కంటిన్యూ కావాలన్నప్పుడు 2 రోజులు ఆపేందువల్ల ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు దోచేశారు. 2 రోజులు సిట్ని ఆపేంత ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. సో ఓన్లీ 2 days ఇట్ హస్ బీన్ పోస్ట్ పోన్ అంతే. శ్రీరామ్ ఎస్ సార్. సరే మీరే చెప్పండి అయితే, మొత్తం మీరే చెప్పండి. నేను అవును, మీరు తప్పు చెప్పకూడదు కదా. మీరు సిట్టు పోస్ట్ సిట్టు కేవలం 2 రోజులు మీ వాదనలోనే వినండి. ఒక్క నిమిషం వినే ఓపిక లేదు మీకు. గవర్నమెంట్ లో ఉన్నారు, ఒక్క నిమిషం వినే ఓపిక లేదు. విన్న తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. సరే నేను చెప్పేది మీరు తప్పని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్నానండి, మీరు చెప్పేది తప్పని నేను చెప్తున్నా. ఎందుకు తప్పు అంటున్నానంటే, అసలు వాళ్ళని ఇంకా అడగలేదు. వాళ్ళ అభిప్రాయం అడిగింది కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పకుండానే మీరు ఎందుకు డెసిషన్ మార్చుకున్నారు? 2 రోజులైనా వాదన ఎందుకు మార్చారు? రేపు పొద్దున సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం లేదండి, స్టేట్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, చాలా క్లియర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. మీరు చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. 2 నెలలు ఆగారు, అన్ని పరిశీలించారు. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే, ఇప్పుడు మీరు 2 రోజులు ఆపేసిన దానికి డెసిషన్ కి ఏం వాల్యూ ఉంటుంది? ఇక్కడ వాళ్ళేదో ఏమంటారు, ఇంకో పార్టీ మేము ఇంకో పార్టీ కాదు, అందరం కలిసి గవర్నమెంట్. మేము ఏదో వాళ్ళకి అగేన్స్ట్ గా ఇచ్చేస్తున్నట్టు